మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఎన్ని రోజుల నుండి మీ పనుల్లో పడుతున్న కష్ట నష్టాలన్నీ కూడా ఒక దరికి చేరుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక మీ వ్యాపారంలో ఉన్న ఎన్ని రోజులు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దరికి వస్తాయి అని గుర్తుంచుకోవాలి. కానీ కొత్త వ్యాపారాలు ఏవైనా మొదలు పెట్టాలంటే మాత్రం ఇది సరైన సమాధానం కాదు అని చెప్పుకోవాలి. అయితే మీ వ్యాపారంలో ఏవైనా ఖర్చులు పెరిగేటప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా సంతకాలు పెట్టవలసి వస్తే కూడా ఆచితూచి చదివి మరి సంతకాలు పెట్టవలసి ఉంటుంది. ఇంకా మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా పెరుగుతాయి, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ 2 నెలల్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు ఏది చేపట్టిన అద్భుతంగా జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా సరే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక మీరు పూర్వకాలంలో మీ తాత ముత్తాతల ఆస్తులు కూడా మీకు చేజిక్కుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఖర్చు కూడా మీరు అధికంగా పెట్టరు అని, మీ డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఒక 2 నెలల వరకు చాలా మంచి అద్భుతమైన యోగం ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఏది చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇక నెక్స్ట్ రాశి ఏంటో చూద్దాం. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వీరు పనుల్లో విజయాలను సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వీరికి చాలా ఉత్తమం. సింహరాశి వారికి పనుల్లో విజయాలైతే సాధించగలుగుతారు. ఇంకా సింహరాశి వారు వారి తాత ముత్తాతల ఆస్తులు ఏవైనా ఉంటే వాటిలో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఇన్ని రోజుల నుండి ఏదైనా ఆస్తి సమస్యలు అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు సింహరాశి వారికి అందులో విజయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు పేదలకి భోజనం పెట్టడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.